నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత దేశ ప్రజల లక్ష్యమన్న మోదీ అన్ని రాష్ట్రాల సంయుక్త కృషితోనే సాధించగలమని స్పష్టీకరణ విద్య వైద్యం ఉపాధి రంగాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్న చంద్రబాబు అన్ని రంగాల్లో గ్రీన్ టెక్నాలజీ వాడకంపై కీలక సూచనలు పోలవరం డయాఫ్రమ్ వాల్ పునర్నిర్మాణంపై కేంద్రానికి చంద్రబాబు నివేదన 3 నెలల్లో చేపట్టాలని జలశక్తి శాఖ మంత్రికి వినతి మదనపల్లె ఘటనలో ముమ్మరంగా పోలీసుల దర్యాప్తు మున్సిపల్ వైస్ చైర్మన్ చలపతిని సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు 2024-25 బడ్జెట్ పై తెలంగాణ అసెంబ్లీలో వాడి వేడి చర్చ వాస్తవాల ఆధారంగానే బడ్జెట్ ను రూపొందించామన్న ఆర్థిక మంత్రి భట్టి బీఆర్ఎస్ హయాంలోని పథకాలు కొనసాగించాలన్న హరీష్ నాటి కార్యక్రమాల్లో అక్రమాలపై విచారణకు సిద్ధమా అని రేవంత్ సవాల్ 2029 ఎన్నికల్లోపు పాత బస్తీలో మెట్రో పనులు పూర్తి చేస్తామన్న రేవంత్ కేంద్రం నిధులు ఇవ్వకున్నా లక్ష్యం చేరుతామని వెల్లడి ఒలింపిక్స్ షూటింగ్ లో ఫైనల్ చేరిన మనుబాకర్ 20 ఏళ్ల తర్వాత ఘనత సాధించిన మహిళగా రికార్డ్ రేపు తుది పోరు రెండు 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దటం ప్రతి ఒక్క భారతీయుడి ఆశయమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలను కలిగి ఉండటం సహా ఆశయ సాధనలో రాష్ట్రాలు ముఖ్యమైన పాత్ర పోషించేందుకు అవకాశం ఉందన్నారు. ప్రజలు ఉత్సాహం, విశ్వాసంతో ఉన్నారన్న ఆయన రాష్ట్రాల సంయుక్త కృషితోనే వికసిత్ భారత్ 2047ను సాకారం చేసుకోవచ్చన్నారు. వికసిత్ రాష్ట్రాలే వికసిత్ భారత్ను తీర్చిదిద్దుతాయని పేర్కొన్నారు. అందుకే ప్రతి రాష్ట్రం ప్రత్యేక విజన్తో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్లోని సాంస్కృతిక కళాక్షేత్రంలో నీతి ఆయోగ్ పాలక మండలి 9వ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల సీఎంలలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరయ్యారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఢిల్లీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, పుదుచ్చేరి, బీహార్ సీఎంలు హాజరు కాలేదని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం భేటీ తర్వాత వెల్లడించారు. బీహార్ అసెంబ్లీ సమావేశాలు నిన్న ఆలస్యంగా ముగిసినందున ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ హాజరు కాలేకపోయారు తెలిపారు. జార్ఖండ్, పుదుచ్చేరి సీఎంలు వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేకపోతున్నట్లు సమాచారం ఇచ్చారని వివరించారు. ఈ సమావేశంలో 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు చేపట్టాల్సిన చర్యలపై ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రులకు వివరించినట్టు సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ దశాబ్దపు మార్పులు సాంకేతికత, భౌగోళిక రాజకీయాలు సహా అవకాశాలతో కూడుకున్నదని మోదీ పేర్కొన్నట్టు తెలిపింది. ఈ అవకాశాలను భారత్ అందిపుచ్చుకుని అంతర్జాతీయ పెట్టుబడులకు అనుగుణంగా విధానాలను రూపకల్పన చేసుకోవాలని ప్రధాని సూచించినట్టు సుబ్రహ్మణ్యం వెల్లడించారు. ప్రస్తుతం మనం సరైన దిశలోనే పయనిస్తున్నామని, 100 ఏళ్లకు ఒకసారి వచ్చే మహమ్మారిని జయించామని మోదీ చెప్పినట్టు తెలిపారు. ప్రజలు ఉత్సాహం, విశ్వాసంతో ఉన్నారన్న ఆయన రాష్ట్రాల సంయుక్త కృషితో వికసిత్ భారత్ 2047ను సాకారం చేసుకోవచ్చని అభిప్రాయపడ్డారు. Vikasit Bharat is something that the Prime Minister has been emphasizing since Independence Day 2022. From the ramparts of the Red Fort, he said we should start preparing for a Vikasit Bharat by 2047. A lot of work has been happening since then. In a way, this is a part of that process. Vikasit Bharat, which is a developed India by 2047, cannot be achieved just by wishful thinking. You must have tangible goals which have to be pursued. And he said that the chief ministers have a major role in this, and that's why it was being discussed here. It is because a lot of the action for Vikasit Bharat is the collective action of states. So his basic request to all the states is, please develop vision plans for yourself. బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సమావేశంలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్న వాదనలో ఎలాంటి వాస్తవం లేదని నీతి ఆయోగ్ సీఈఓ చెప్పారు. ప్రతి సీఎంకు 7 నిమిషాలు మాట్లాడేందుకు సమయం ఇచ్చామని తెలిపారు. మమతా బెనర్జీ భోజన విరామానికి ముందే మాట్లాడతారని చెబితే అనుమతించామని వివరించారు.
నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం నుంచి బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వాకౌట్ చేశారు. ఈ భేటీలో మాట్లాడేందుకు తనకు తగినంత సమయం ఇవ్వలేదని ఆమె అన్నారు. ఎన్డీఏ కూటమిలోని నాయకులకు భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలకు మాత్రం ఎక్కువ సమయం ఇస్తున్నారని ఆరోపించారు. 5 నిమిషాలు మాట్లాడగానే తన మైక్ను ఆపేశారని చెప్పారు. ప్రతిపక్షాల నుంచి తాను ఒక్కరినే హాజరైనా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాఖ్య వ్యవస్థను బలపరచాలనే ఉద్దేశంతోనే తాను సమావేశానికి హాజరైనట్లు మమతా తెలిపారు. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలపై బడ్జెట్లో వివక్ష చూపారన్న ఆమె, నీతి ఆయోగ్కు ఆర్థిక అధికారాలు లేకపోతే అది ఎలా పనిచేస్తుందని ఆమె ప్రశ్నించారు. నీతి ఆయోగ్కు ఆర్థికపరమైన అధికారాలు లేదా ప్రణాళికా సంఘాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అన్ని రంగాల్లో గ్రీన్ టెక్నాలజీని ఉపయోగించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. గతంలో తాను రూపొందించిన విజన్ 2024 డాక్యుమెంట్పై భేటీలో ప్రత్యేకంగా ప్రస్తావించిన చంద్రబాబు అది దేశానికి ఉపయోగపడేలా రూపొందించినట్లు తెలిపారు. విద్య, వైద్య, ఉపాధి రంగాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సి ఉందన్నారు. హైడ్రోజన్ వినియోగం, విద్యుత్ రంగంలో తీసుకురావాల్సిన సంస్కరణలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని చంద్రబాబు కోరారు. పేదరికాన్ని పూర్తిగా రూపుమాపేందుకు తీసుకోవాల్సిన అంశాలపై ప్రత్యేకంగా సూచనలు చేసినట్లు భేటీ తర్వాత చంద్రబాబు చెప్పారు. ఆంధ్రప్రదేశ్కు జగన్ చేసిన నష్టాన్ని పూడ్చే బాధ్యత ప్రజలు ఎన్డీఏకు అప్పగించారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నీతి ఆయోగ్ భేటీ అనంతరం ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పోలవరంపై రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలు, కేబినెట్లో చర్చించిన అంశాలను పాటిల్కు వివరించారు. తాజా ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని కోరారు. వైకాపా హయాంలో పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారన్న చంద్రబాబు ఈ ప్రాజెక్టుకు సంబంధించి పాత బకాయిలు ఇవ్వాలని కోరామని తెలిపారు. గత 5 ఏళ్లలో వైకాపా ప్రభుత్వం ఇష్టారాజ్యంగా కేంద్రం నిధులను దారి మళ్లించిందని, ఇదే విషయాన్ని కేంద్రంలోని ఆయా శాఖలు చెబుతున్నాయన్నారు. నవంబర్ నాటికి పోలవరం నిధులు విడుదల చేస్తే ఉపయోగకరంగా ఉంటుందన్నారు. నవంబర్లో నూతన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ప్రారంభిస్తామని తెలిపారు. పోలవరం పూర్తవటానికి 2 సీజన్ల సమయం పడుతుందని చెప్పారు. ఆర్థిక పరిస్థితి గురించి చాలా డీటెయిల్గా చెప్పాను. ఆర్థిక పరిస్థితిలో బైఫర్కేషన్ అప్పుడు దగ్గర తెలంగాణకు, ఆంధ్రాకు 30,000 రూపాయల డిఫరెన్స్ ఉంది. బ్యాలెన్స్ చేయడానికి ఇవన్నీ పెట్టారు. అవన్నీ ఇంప్లిమెంట్ చేసే స్టేజ్లో మా గవర్నమెంట్ పోయింది. వీళ్ళు వచ్చినాక ఏమైంది, బైఫర్కేషన్ నాటికంటే ఇంకా అధ్వానమైన పరిస్థితి పడిపోయాం. అప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ తగ్గిపోవడం, పోలవరం నాశనం అయిపోవడం, అమరావతి నాశనం చేయడం, ఇండస్ట్రీ పారిపోవడం, దీన్ని రీబిల్డ్ చేయడం కోసం ఏదైతే బైఫర్కేషన్ అన్యాయం జరిగింది అవన్నీ ఇస్తే మేము నిలదొక్కుంటాను అడిగాను. అవే ఇచ్చారు. జల్ జీవన్ మిషన్ ₹1 ఖర్చు, డబ్బులు డైవర్ట్ చేయడం, ఏదంటే చేసేయడం. అంటే ఈయన అడగకూడదు, ఈయన ఫైనాన్స్ మినిస్టర్ ఇదే పని. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు అంటే అడగకుండా ఉంటారా? అంటే ఇవన్నీ జరిగినట్టు ఇంటికి మీరు సమాధానం చెప్పాలా లేదా? తెలంగాణ శాసనసభలో బడ్జెట్పై వాడివేడి చర్చ జరిగింది. బడ్జెట్పై సాధారణ చర్చను ప్రారంభించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఇచ్చిన హామీలు అమలు చేసే దిశగా సర్కారు సరైన కేటాయింపులు జరపలేదన్నారు. ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం ఒక రాజకీయ ప్రసంగంలా ఉందని విమర్శించారు. 6 గ్యారెంటీలను కాంగ్రెస్ సర్కారు పాతరేసిందని దుయ్యబట్టారు. ఎక్సైజ్ ఆదాయం భారీగా వస్తుందని ప్రతిపాదించారని, వీధికో బెల్ట్ షాపు పెడతారని హరీష్ రావు ప్రశ్నించారు. రుణమాఫీ కోసం బీఆర్ఎస్ సర్కారు భూములు అమ్మితే విమర్శించిన కాంగ్రెస్ పెద్దలు ఇప్పుడు 10,000 కోట్లు భూ విక్రయాలు సాధిస్తామని ప్రతిపాదించారన్నారు. వారు తమ విమర్శలకు కట్టుబడి ఉంటే భూ విక్రయాల ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులను ఎక్కువ చేసి చూపించారని, వాటి ద్వారా సృష్టించిన ఆస్తులను ప్రస్తావించలేదన్నారు. బీఆర్ఎస్ సర్కారు మాదిరే ప్రస్తుత ప్రభుత్వ బడ్జెట్ ఉందని బీజేపీ ఆరోపించింది. రాష్ట్రానికి సహకరిస్తామని ప్రధాని చెప్పినా కేంద్ర బడ్జెట్పై అసెంబ్లీలో తీర్మానం చేయడం బాధించిందని బీజేపీ సభ్యులు పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వానికి కనీసం ఏడాదైనా సమయం ఇవ్వాలన్న సిపిఐ అప్పుల పేరు చెప్పి హామీల అమలును విస్మరించకూడదని హితవు పలికింది. తర్వాత విపక్షాల ప్రశ్నలకు సమాధానం ఇస్తున్న భట్టి విక్రమార్క 100% వాస్తవ బడ్జెట్ను ప్రవేశపెట్టామన్నారు. గత ప్రభుత్వం మాదిరి గొప్పలకు పోలేదని వివరించారు. తెచ్చుకుంటే నీళ్ల కోసం, వ్యవసాయం కోసం బాగుపడాలని, దానికోసం 72,659 కోట్లు ప్రతిపాదించి చాలా లోతుగా అధ్యయనం చేసి పెట్టాం. 10,000 కోట్ల రూపాయలను హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం పెట్టాము. ఎస్సీ సప్లానికి సంబంధించి 33,124 కోట్లు ప్రతిపాదించాం. ఎస్టీ సప్లానికి సంబంధించి 17,056 కోట్లు ప్రతిపాదించాం. సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలని వడ్డీ లేని రుణాలని మహిళలకు ఇచ్చే విధంగా దీంట్లో పొందుపరిచాం. 60 నుంచి 65,000 ఉద్యోగాలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తయారు చేసి
కేవలం 4 నెలలు అధ్యక్ష వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలన్నింటినీ కూడా చూసి ప్రత్యేకంగా జాబ్ క్యాలెండర్ని ఇవ్వాలనేటువంటి ఆలోచనతో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పోతుంది. ఈరోజు 31,000 కోట్ల రూపాయలని ఒకటేసారి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొని ముందుకు పోతుంది అధ్యక్ష. భూమున్న రైతులతో పాటు భూమి లేని నిరుపేద ప్రజలకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఈ సంవత్సరం నుంచి ఇస్తామని కూడా దీంట్లో పెట్టాము. 6 గ్యారంటీల గురించి మీరు చెప్పాల్సిన అవసరం లే. ప్రతి గ్యారంటీని ఎట్లా చేయాలని అనుక్షణం తప్పిస్తున్నటువంటి కేబినెట్ అధ్యక్ష ఇది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని పథకాలు కొనసాగించాలన్న ఎమ్మెల్యే హరీష్ రావు వ్యాఖ్యలు సవాళ్లకు దారితీశాయి. ఆరోగ్యశ్రీ కోసం గతం కంటే బడ్జెట్ తగ్గించారని, వ్యాధుల సంఖ్య, రేట్లు, పరిధి పెంచినప్పుడు ఏ విధంగా సరిపోతుందని హరీష్ ప్రశ్నించారు. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్లను కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలను తిప్పికొట్టిన సీఎం రేవంత్ రెడ్డి గొర్రెల పంపిణీ, బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్ పథకాలపై విచారణకు బీఆర్ఎస్ సిద్ధమా అని సవాల్ చేశారు. అధ్యక్ష, ఆరోగ్యశ్రీలో పోయినసారి మేము 1,101 కోటి రూపాయలు పెడితే ఈసారి తగ్గించి 1,065 కోట్లు పెట్టారు. ఇది ఎట్లా సాధ్యమైంది? మీరు వ్యాధుల సంఖ్య పెంచి 5 లక్షల్ని 10 లక్షలకు పెంచి 20% రేట్లు పెంచి బడ్జెట్ తగ్గిస్తే ఇది ఆచరణ సాధ్యమేనా అని నేను అడుగుతా ఉన్నా. ఒకవేళ మీకు కేసీఆర్ అనే పేరు ఇష్టం లేకపోతే పేరు మార్చుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ దయచేసి న్యూట్రిషన్ కిట్, కేసీఆర్ కిట్ అనే పథకాలను కొనసాగించండి. రాజకీయాల కోసం ఆ పేద గర్భిణీ స్త్రీల కడుపు కొట్టకండి. రేపటి పుట్టబోయే బిడ్డల భవిష్యత్తు మీద దెబ్బ కొట్టకండి. విద్యుత్తులో కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఏదో పోరాటాలు చేసినామని తప్పుడు ఒప్పందాలు ఏమేం చేసిండ్రో, మీటర్లు పెట్టడానికి ఒప్పుకున్న అనుమతులేంటో అన్ని లెక్కలు తీసి ఇదే సభలు పెట్టి అడుగుతాము. ఇప్పుడు మీ ద్వారా వారు నిజంగానే చాలా నిజాయితీగా నడుపుంటే నేను ఒక్కటే మాట అడుగుతున్నా. బతుకమ్మ చీరల మీద, కేసీఆర్ కిట్ల మీద, గొర్రెల పంపకాల మీద, ఈ 3 పథకాల మీద మీరు గొప్ప పథకాలు అంటున్నారు కదా, దీని మీద విచారణకు సిద్ధంగా ఉన్నారా? దీని మీద సమాధానం చెప్పండి అని నేను అడుగుతున్నా అధ్యక్ష. హైదరాబాద్ పాత బస్తీ మెట్రో రైలు ప్రాజెక్టుపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్, సీఎం రేవంత్ రెడ్డి మధ్య వాడివేడి చర్చ జరిగింది. పాత బస్తీకి మెట్రో రైలు వస్తుందంటూ కొన్నేళ్లుగా ఊరిస్తున్నారు, కానీ రావడం లేదంటూ అక్బరుద్దీన్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన సీఎం 4 ఏళ్లలో పూర్తి చేసి తీరుతామని తెలిపారు. 2వ దశ మెట్రో ప్రాజెక్టు కోసం కేంద్రానికి నివేదించామని, కేంద్రం నిధులు ఇచ్చినా ఇవ్వకపోయినా 2029 ఎన్నికల్లోగా పాత బస్తీ మెట్రో పూర్తి చేస్తామని చెప్పారు. నేను వారికి మాట ఇస్తున్నా, ఖచ్చితంగా వచ్చే 2029 ఎన్నికల లోపల ఓల్డ్ సిటీకి మెట్రో రైలు నిర్మించి అదే మెట్రో రైల్లో ఎట్లయితే లండన్లో థేమ్ రివర్ను చూడడానికి డెవలప్మెంట్ కోసం అక్బరుద్దీన్ ఓవైసీ గారితో కలిసిపోయి చూసినో, ఇదే మెట్రోలో హైదరాబాద్ ఓల్డ్ సిటీలో తిరుగుతాము. మేము వరంగల్ని లండన్ చేస్తామని, కరీంనగర్ని న్యూయార్క్ చేస్తామని, ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తామని ఇట్లాంటి అబద్ధాలతో మేము కాలం వెళ్ళదీయము. తప్పకుండా మేము చేస్తాము. సీఎం రేవంత్ రెడ్డికి బడ్జెట్ పై అవగాహన లేదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. కొంచెం చదువుకున్నోళ్లను పక్కన పెట్టుకుని చూస్తే బడ్జెట్లో తెలంగాణకు కేంద్రం ఏమిచ్చిందో అర్థమవుతుందని అన్నారు. రేవంత్ రెడ్డికి ఏ సమస్య దొరకనందునే బడ్జెట్ను సమస్యగా చేస్తున్నారని తెలిపారు. నీతి ఆయోగ్ సమావేశానికి రేవంత్ రెడ్డి పోకున్నా తెలంగాణకు వచ్చే వాటా వస్తుందని వివరించారు. గుడ్డు వచ్చిందని ఆయన మాట్లాడుతూ ఉన్నాడంటే, ఆయన చదువుకున్నది 7వ తరగతి, ఆయన చేసే పని గోడలు కేసేసి ఉన్నాం కాబట్టి అట్లాంటి వాళ్ళకి బడ్జెట్ అర్థం కాదు. కొంచెం చదువుకున్న వాళ్ళని పక్కన పెట్టుకొని చూస్తే బడ్జెట్ ఏమొచ్చింది అనేది కనబడుతుంది. బట్టి విక్రమార్క గారు తెలంగాణ రాష్ట్ర శాసనసభలో పెట్టిన బడ్జెట్ లో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంటీన్ ఎయిడ్ కింద సుమారు 26,000 కోట్ల రూపాయలు, స్టేట్ టాక్సెస్ ఇన్ సెంట్రల్ షేర్ లో దాదాపు 22,000 కోట్ల రూపాయలు వస్తున్నాయని బడ్జెట్ లో బట్టి విక్రమార్క గారు రాసినటువంటి పేజ్ నెంబర్ 4 బడ్జెట్ అట్ గ్లాన్స్ లో ఉంది. 2 పథకాల కిందనే సుమారు 50,000 కోట్ల రూపాయలు వస్తా ఉన్నాయి. ఇది రేవంత్ రెడ్డి గారికి బడ్జెట్ మీద ఉన్నటువంటి అవగాహన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై భాజపా ఎంపీ రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యల్ని ప్రభుత్వ విప్లు బీర్ల ఐలయ్య, అడ్లూరి లక్ష్మణ్ తీవ్రంగా ఖండించారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ₹1 తీసుకురాకపోగా మతి భ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు. రఘునందన్ రావు వెంటనే తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని, లేదంటే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. ఈరోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఏం చదువుకున్నాడో చెప్పగలుగుతావా అంటున్నా. నువ్వు యొక్క నైజం ఏందో తెలియదా? ఎవరిని ఏ విధంగా బ్లాక్ మెయిల్ చేస్తావో, ఎవరిని ఏ విధంగా ఇబ్బంది పెడతావో తెలంగాణ ప్రజలకు, మెదక్ జిల్లా ప్రజలకు తెలియదా అని చెప్పేసి రఘునందన్ రావుని అడుగుతున్నావు. ఈరోజు ముఖ్యమంత్రి గారిని నోరు ఉన్నది కదా,
నాలుగున్నది కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఊరుకోరని చెప్పి హెచ్చరిస్తున్నాం. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసు దర్యాప్తు వేగవంతంగా సాగుతోంది. ఎస్పీ ఆధ్వర్యంలో 6వ రోజు విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలను ప్రశ్నించిన పోలీసులు మాజీ మంత్రి పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు మదనపల్లె మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా చలపతిని విచారించారు. ఎంపీ మిథున్ రెడ్డి ప్రధాన అనుచరుడు బండపల్లి అక్కులప్పను కూడా పోలీసులు ప్రశ్నించారు. పలు భూ అక్రమాల్లో అక్కులప్ప ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు మిథున్ రెడ్డి ప్రధాన అనుచరుడు బాబ్ జాన్ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. మరో నిందితుడు మాధవరెడ్డిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. అటు ఓ ప్రధాన పత్రిక మదనపల్లె ప్రతినిధిని ఫైళ్ల దహనం కేసులో అనుమానితుడిగా భావిస్తున్న పోలీసులు జర్నలిస్టుల ముసుగులో ముగ్గురు మదనపల్లె సబ్ కలెక్టరేట్లో మాధవరెడ్డి కార్యకలాపాలను చక్కబెట్టినట్లు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకోనున్నారు. గత 5 ఏళ్లలో భూముల ఆక్రమణలకు గురైన బాధితులు ఇవాళ కూడా సబ్ కలెక్టరేట్కు వచ్చి వినతులు అందజేశారు. ఆంధ్రప్రదేశ్లో ఐపీఎస్ అధికారుల కేడర్ స్ట్రెంత్ పెంచుతూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 144గా ఉన్న ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ను 174కు పెంచుతున్నట్లు కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. సీనియర్ డ్యూటీ పోస్టులో 95 మంది ఐపీఎస్ అధికారులను కేటాయించాలని స్పష్టం చేసింది. విజయవాడ, విశాఖ సిపి పోస్టులను ఐజీ ర్యాంకుకే కేంద్రం పరిమితం చేసింది. రేంజ్ డీఐజీల ర్యాంకును ఐజీ స్థాయికి పెంచింది. కేంద్ర డిప్యుటేషన్ రిజర్వ్గా 38 మందిని కేటాయించాలని సూచించింది. రాష్ట్రాలకు డిప్యుటేషన్ రిజర్వ్గా 23 మందిని కేటాయించాలని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణను సంఘం నుంచి బహిష్కరిస్తున్నట్లు ఆ సంఘం ప్రధాన కార్యదర్శి ఆస్కార్ రావు తెలిపారు. సంఘం చాటున సూర్యనారాయణ ఉన్నతాధికారులను దుర్భాషలాడి అందరిపై అహంకారంతో ప్రవర్తించారని ఆస్కార్ రావు ఆరోపించారు. ఆయన ప్రవర్తన వల్ల తమ సంఘం అనేక కేసులను ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. నచ్చిన వారికి ఒకలాగా, నచ్చని వారికి మరోలా సూర్యనారాయణ ప్రవర్తించేవారని గుర్తు చేశారు. ఇష్టారీతిన షోకాస్ నోటీసులు ఇవ్వడం, రాజీనామాలు చేయించడం లాంటివి చేసేవారన్నారు. ఉద్యోగుల సంఘం నూతన అధ్యక్షుడిగా డి శ్రీకాంత్ను నియమిస్తున్నట్లు ఆస్కార్ రావు చెప్పారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కోనసీమ జిల్లాలో గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ధవళేశ్వరం ఆనకట్టకు ప్రమాద స్థాయిలో వరద నీరు చేరటంతో సముద్రంలోకి వరద నీటిని విడిచిపెడుతున్నారు. లంక ప్రాంతాల్లో గౌతమి, వశిష్ఠ గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. లంక గ్రామాల్లో అరటి, కూరగాయల తోటలు పూర్తిగా నీట మునిగాయి. వరద నీరు పెరిగే అవకాశం ఉండటంతో పంటలు పాడైపోతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పోలవరం విలీన మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రుల బృందం పర్యటించింది. కుక్కునూరు మండలం దాచారం పునరావాస కాలనీని సందర్శించిన మంత్రులు అచ్చెన్నాయుడు, రామానాయుడు, అనిత, పార్థసారథి నిర్వాసితులతో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి అందిన సాయం గురించి ఆరా తీశారు. పునరావాస కాలనీల ప్రజలు రోడ్లు, మరుగుదొడ్ల సమస్యను నివేదించారు. త్వరగా బయో టాయిలెట్లు ఏర్పాటు చేయాలని అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ఇతర సమస్యలను పరిష్కరిస్తామన్న అచ్చెన్న ప్రతి కుటుంబానికి తక్షణ సాయంగా 3,000 రూపాయలు ఇవ్వాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. ఆ తర్వాత వేలేరుపాడు మండలం కన్నాయిగుట్టకు మంత్రుల బృందం వెళ్లింది. ఇక్కడి 16 గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని, ఆ మేరకు ప్రజలను ఒప్పించాలని కలెక్టర్లకు మంత్రులు ఆదేశాలు ఇచ్చారు. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు తెలంగాణలోని వాగులు, వంకల్లో ఉధృతి కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదకు గోదావరి ఉరకలేస్తుండగా భద్రాచలం వద్ద మళ్లీ రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వారం రోజుల నుంచి భద్రాచలం దిగువన ఉన్న విలీన మండలాల్లోని అనేక గ్రామాలు వరద నీటిలోనే మునిగి ఉన్నాయి. ఇప్పటికే 12 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇంకా కొన్ని ఇళ్లకు వరద నీరు చేరుతుండగా వారిని కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం మండలాల్లో వాగులు ఉరకలేస్తున్నాయి. టేపులగూడెం వద్ద 163వ జాతీయ రహదారిపై వరద చేరి ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. మహబూబాబాద్ జిల్లాలో స్తంభాలు, చెట్లు ఎక్కడికక్కడ కుప్పకూలాయి. కొత్తగూడెం మండలం గుంజేడు నుంచి చిట్యాల గడ్డకు వెళ్లే రహదారిలో రాత్రి విద్యుత్ తీగలపై చెట్టు కూలగా పలు గ్రామాల్లో విద్యుత్ నిలిచింది. వెంటనే స్పందించిన విద్యుత్ శాఖ సిబ్బంది జోరు వానలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా చెట్లను తొలగించి విద్యుత్ను పునరుద్ధరించారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతుండటంతో కృష్ణానదికి వరద ప్రవాహం కొనసాగుతోంది. కర్ణాటకలోని ఆల్మట్టికి 2,38,000 క్యూసెక్కుల వరద వస్తుండగా 3 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. అక్కడి నుంచి నారాయణపూర్ రిజర్వాయర్కు 3 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా అంతే మొత్తాన్ని జూరాలకు వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టుకు 3,02,000 క్యూసెక్కులు వస్తుండగా 3,16,000 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మరోవైపు తుంగభద్ర డ్యాంకు 1,20,000 క్యూసెక్కుల వరద వస్తుండగా 1,50,000కు పైగా క్యూసెక్కులను శ్రీశైలంకు
విడిచిపెడుతున్నారు. జూరాల, తుంగభద్ర నుంచి శ్రీశైలంకు 4,12,000 క్యూసెక్కుల వరద చేరుతోంది. శ్రీశైలం నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుత నిల్వ 128 టీఎంసీలు దాటింది. శ్రీశైలం నుంచి 74,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నాగార్జున సాగర్ కు 50,000కు పైగానే క్యూసెక్కుల వరద చేరుతోంది. తెలంగాణ సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినట్లు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటిని మిడ్మానేరుకు ఎత్తిపోసే ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. ఈ మేరకు నందిమేడారం పంప్ హౌస్లోని 4-6 మోటార్లు ఆన్ చేసిన అధికారులు 9,450 క్యూసెక్కుల నీటిని గాయత్రి పంప్ హౌస్ కు తరలిస్తున్నారు. అక్కడి నుంచి మిడ్మానేరు తరలిస్తారు. మొదట 2 పంపులు ఆన్ చేసిన అధికారులు ఈ సాయంత్రం వరకు మరో 3 పంపుల ద్వారా నీటిని ఎత్తిపోసే అవకాశాలు ఉన్నాయి. అటు ఎగువ ప్రాంతాల నుంచి శ్రీపాద ఎల్లంపల్లికి పెద్ద ఎత్తున ప్రవాహం వస్తోంది. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీని అడ్డుపెట్టుకుని కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిరాకరిస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేసి అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందిన కాంగ్రెస్ మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోయాలంటే ఈగోకు పోతుందని విమర్శించారు. 2022లో మేడిగడ్డ ఆనకట్టపై నుంచి నీరు వెళ్లినా తట్టుకున్న విషయాన్ని విస్మరిస్తుందని ధ్వజమెత్తారు. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే కాంగ్రెస్ నేతలే కాళేశ్వరం ప్రాజెక్టును ఏదైనా చేస్తారేమో అనే అనుమానం కలుగుతోందని కేటీఆర్ ఆక్షేపించారు. రేపు ప్రాజెక్టుకు ఏదైనా జరిగితే ప్రస్తుత ప్రభుత్వానిదే బాధ్యతని చెప్పారు. అన్ని విషయాల్లో బీజేపీని వ్యతిరేకించే కాంగ్రెస్ ఎన్డీఎస్ఏ విషయంలో ఎందుకు ఏకీభవిస్తోందని ప్రశ్నించారు. శ్రీపాద ఎల్లంపల్లిలో ఇప్పుడు నడిపిస్తున్న పంపులను కూడా కేసీఆర్ ప్రభుత్వమే ఏర్పాటు చేసిందని గుర్తు చేసిన కేటీఆర్ ఎల్లంపల్లి నీరు సరిపోదని, కన్నెపల్లి నుంచి ఎత్తిపోయడం తప్ప మరో మార్గం లేదని చెప్పారు. కాళేశ్వరం ద్వారా ఒక పంటకు 36 లక్షల ఎకరాలకు నీరిచ్చే అవకాశం ఉందన్న కేటీఆర్ ఇప్పటికైనా నీటిని ఎత్తిపోయాలని సూచించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థి పేరు ఖరారైంది. అందరి ఊహాగానాలను నిజం చేస్తూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఆ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా ఖరారు చేస్తూ ప్రకటన వెలువడింది. ఈ మేరకు డెమోక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికైనట్లు స్వయంగా కమలా హ్యారిస్ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పత్రాలపై సంతకం చేసినట్లు ఆమె తెలిపారు. అన్ని ఓట్లు పొందేందుకు కృషి చేస్తానని, నవంబర్లో జరిగే ఎన్నికల్లో ప్రజాబలంతో నడుస్తున్న ప్రచారమే గెలుస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. జమ్మూ కాశ్మీర్లోని నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్ ఆర్మీ చేసిన చొరబాటు ప్రయత్నాలను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య జరిగిన భీకర ఎన్కౌంటర్లో ఓ జవాన్ మృతి చెందగా మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. కుప్వారా జిల్లాలోని మచిల్ ప్రాంతంలోని ఎల్ఓసి వద్ద పాకిస్తాన్ సైన్యానికి చెందిన కమాండోలు, బోర్డర్ యాక్షన్ టీం బీటీఎస్ సహా ఉగ్రవాదులు భారత్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ఇది గుర్తించిన సైన్యం లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను బేఖాతరు చేస్తూ శత్రు బలగాలు భారత సైన్యంపై కాల్పులు జరిపాయి. వెంటనే అప్రమత్తమైన బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి. దాదాపు 3 గంటలు జరిగిన కాల్పుల్లో సైన్యం ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టింది. ఈ ఘటనలో 5 జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఓ జవాన్ వీరమరణం పొందారు. ప్యారిస్ ఒలింపిక్స్ మహిళల షూటింగ్ విభాగంలో మను బాకర్ ఫైనల్ చేరింది. 10 మీటర్ల షూటింగ్ విభాగంలో క్వాలిఫికేషన్ రౌండ్లో 580 పాయింట్లతో 3వ స్థానంలో నిలిచిన మను బాకర్ తుది పోరుకు అర్హత సాధించింది. ఎయిర్ పిస్టల్ సింగిల్స్లో 20 ఏళ్ల తర్వాత ఓ మహిళా షూటర్ ఫైనల్కు చేరటం ఇదే మొదటిసారి. చివరగా 2004లో సుమా సిరూర్ ఫైనల్ చేరింది. ఈ విభాగంలో హంగేరీ క్రీడాకారిణి వెరోనికా 582 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. మరో క్రీడాకారిణి రితం సంగ్వాన్ 15వ స్థానంతో సరిపెట్టుకుంది. రేపు మధ్యాహ్నం 3:30కు 10 మీటర్ల మహిళల ఎయిర్ పిస్టల్ ఫైనల్ పోరు జరగనుంది. అటు పురుషుల విభాగంలో సరబ్జోత్ సింగ్ 577 పాయింట్లతో 9వ స్థానంలో నిలిస్తే అర్జున్ చీమా 574 పాయింట్లతో 18వ స్థానంలో నిలిచారు. మిక్స్డ్ టీం విభాగంలో ఎలవెనిల్ వలరివన్ సందీప్ సింగ్ జోడీ 626.3 పాయింట్లతో 12వ స్థానంలో, రమిత అర్జున్ బబుతా జోడీ 628.7 పాయింట్లతో 6వ స్థానంలో నిలిచారు.